నమస్తే. శ్రీ సత్యం శంకర మంచివారి అమరావతి కథల్లో రవంత హాస్యంతో కూడిన ఎవరు పాడినా ఏడక్షరాలే అనే ఓ చక్కటి కథ చెప్పుకుందాం. ఆ రోజు నంది వాహనం ఊరేగింపు. స్వామి విగ్రహాన్ని వాహనం మీద వేయించేపు చేస్తున్నారు. అర్చకులు హారతిచ్చారు. స్థానాచారులు వాయించండోయ్ భజంత్రీలు అన్నాడు. కాని వాద్యగాళ్లు వాయించరే. పండగ రోజులు కాబట్టి జోడు సన్నాయి వాద్యగాళ్లు వచ్చారు. అందులో ఒక్కడూ వాయించలేదు. ఊరి మీదుంపల్దెగా మీకేం వచ్చిందిరా, వాయించండ్రా అని ఎవరో అరిచారు. వాళ్ళు వినిపించుకోలా. పానకాలు పరమేశు సన్నాయి కర్రలు పక్కన పెట్టి వాదించుకుంటున్నారు. సంగీతాన్ని గురించి పెద్దగా కేకలేసుకుంటున్నారు. ఏందోయ్ నువ్వు వాయించేది అన్నాడు పానకాలు. నువ్వేందోయ్ వాయించేది అన్నాడు పరమేశు. నీకు సన్నాయి కర్రకి కంతలెన్నున్నాయో తెలుసా? నీకు పీక నోట్లో పెట్టుకోవటం తెలుసంట్రా? ఇలా మాట పెరిగింది. ఇద్దరూ కలియబడ్డారు. సన్నాయి కర్రలతో మోదుకున్నారు. కింద పడి కుమ్ముకున్నారు. రొప్పుకుంటూ రోజుకుంటూ కసిగా తన్నుకున్నారు. జనం విడదీశారు. ఇద్దరిని చెరోవైపు పట్టుకున్నారు. ఢీ కొట్టడానికి సిద్ధంగా ఉన్న పొట్టేళ్లల్లా ఒకరినొకరు ఉరిమి చూసుకుంటున్నారు. పానకాలు పరమేశును. స్థానాచారులు మధ్యలోకొచ్చి మీ గొడవలు జావా, ఊరేగింపు బయలుదేరింది, వాయించండ్రా అన్నాడు. ఉండండి, వాడు వాయించేది వాడు గురువు దగ్గర నేర్చుకున్నాడంట, నేను నేర్చుకోలేదంట. ఎవడు వాయించినా ఆ ఏడక్షరాలే కదండి అన్నాడు పానకాలు. పరమేశ్ ఊగిపోతూ, 7 అక్షరాలు కాదురా, 3 అక్షరాలు వాయించి చూస్తాను అన్నాడు. 7 3 ఏదో వాయించేడవండ్రా అని అరిచాడు వాహనం దగ్గరున్న అర్చకుడు. ఎట్టకేలకు పానకాలు పరమేశు సన్నాయి కర్రలు చేతపట్టారండి. ఇహ చూడండి వాళ్ళు వాయించారు. పానకాలు తనక తనకం తనక తనకం అని వీరంగం వాయిస్తే, పరమేశు నైవేద్యాలు జరిగేటప్పుడు వాయించే వరస వాయించాడు. ఉన్న ఒకే ఒక్క డోలు వాద్యగాడు ఎవరికి వాయించాలో తెలియక కుడి పానకాలకి, ఎడమ పరమేశుకు బాధటం మొదలెట్టాడు. తాళం వాడిష్టం వచ్చినట్టు ఇంకెవడికో తాళం వేస్తున్నాడు. మీ వాద్యాల సంగతి నాకనవసరం అని శంభులింగం బైహిమని శంఖం పూరించాడు. ఈ ధ్వనులన్నింటినీ ముంచేట్టుగా దూదేకుల సాహేబు ఖయ్యి ఖయ్యమని బాకా ఊదాడు. ఇలా పరమ బీభత్సమైన వాద్యఘోషతో ఊరేగింపు బయలుదేరింది. ఈ వాద్యఘోష కోటలో ఉన్న పెద్ద దొరగారి చెవిన పడింది. దొరగారు గుమాస్తాని పిలిచి, కొమ్ము బూరాలు తప్పెట్లు వినిపిస్తున్నాయి, ముత్యాలమ్మ జాతర జరుగుతోందా అని అడిగారు. గుమాస్తా గతుక్కుమని సమాధానం చెప్పకపోతే దొరగారు కళ్ళెత్తి చూశారు. అంటే సమాధానం చెప్పరేం అని. అప్పుడు గుమాస్తా, అయ్యా అది మన గుళ్ళో మేళమేనండి అన్నాడు. దొరగారి ముఖం గంభీరమైంది. ముఖం పక్కకి తిప్పుకుని ఆలోచనలు పురమాయింపుల వైపు సాగించారు. 3 అడుగుల సదరం పీటలు 200, 100 వడ్డన పళ్ళ్యాలు, 50 గరిటెలు, 40 గంగాళాలు, 30 పట్టెమంచాలు, వాటి మీదికి 60 పరుపులు, 100 బాలీసులు, తన జమీందారీ బంధువర్గమంతా ఒకనాడు అమరావతి వస్తారని, అప్పుడు అవసరమైన సామగ్రికి వెతుక్కోనవసరం లేకుండా సర్వసంభారాలు తయారు చేయించి 6 గదుల నిండా పేర్పించిన తర్వాత తమ పూర్వుల చిత్రపటాలన్నీ 3 కాపీలు తీయించి మరో గదిలో నింపి కోటలోనే మిషను పెట్టి 25 సిల్కు లాల్చీలు కుడుతున్న దర్జీ సంజీవరావుని చూస్తున్న దొరగారికి ఆ మిషను మోత మరీ వింటుంటే ఇందాక వినిపించిన గందరగోళం మళ్లీ జ్ఞాపకం వచ్చింది. ఇందాక మన గుళ్ళో మేళమే అన్నారు అని అడిగారు దొరగారు గుమాస్తాని. అంటే దాని వివరం చెప్పమని. అప్పుడు గుమాస్తా, అయ్యా తమ పూర్వీకులు అందరికీ మాన్యాలు ఇచ్చారు కదా, సన్నాయి వాయించే వాళ్ళకి 12 ఎకరాలు, డోలుకు 12 ఎకరాలు, శంఖానికి 12 ఎకరాలు, తాళానికి 12 ఎకరాలు, బాకాకి 12 ఎకరాలు, ఇలా వచ్చిన భూముల్ని వాళ్లంతా అనుభవిస్తూ కూర్చున్నారే గాని సంగీతం నేర్చుకోలేదండయ్యా అన్నన్నా అనుకున్నారో ఏమో తెలియదు. దొరగారు 4 రోజుల తర్వాత సన్నాయి వాద్యగాళ్ల కుటుంబంలోంచి వీరాస్వామి అనేవాణ్ణి ఎన్నిక చేసి తంజావూరు పంపించారు, సంగీతం నేర్చుకో అని. అలా 5 సంవత్సరాల పాటు వీరాస్వామి సంగీత విద్య కోసం 10,000 రూపాయలు ఖర్చు పెట్టారు. శివరాత్రి వచ్చింది. తంజావూరు నుంచి వీరాస్వామి తిరిగొచ్చాడు. పెద్దొరగారు గుమాస్తాని పిలిచి, రథోత్సవానికి ముందు వీరాస్వామి చేత కచేరీ పెట్టించండి అన్నారు. శివరాత్రి జనం కిక్కిరిసున్నారు. రథం ముందు వీరాస్వామి సన్నాయి కచేరీ కోసం
రంగం సిద్ధం చేయబడి ఉంది. మామూలుగా అయితే ఒక్కసారి వచ్చి నమస్కారం పెట్టి వెళ్లిపోయే పెద్దొరగారు ఆ రోజు కోటగుమ్మంలో కుర్చీ వేయించు కూర్చున్నారు కచేరీ విందామని. వీరాస్వామి తోడుగా ఇంకో సన్నాయి వాయిద్యగాని తెచ్చుకున్నాడు. కచేరీ మొదలైంది. పక్క సన్నాయి వాడు అందుకున్నాడు. వీరాస్వామి సన్నాయి పీక నోట్లో పెట్టుకుని పీపీ అంటున్నాడు. దొరగారు, మన వీరాస్వామి వాయించడేం అన్నారు. గుమాస్తా మాట్లాడలేదు. వీరాస్వామి పీక నోట్లో పెట్టుకుని పీపీ అంటున్నాడు. పక్కవాడు ఆలాపన పూర్తి చేశాడు. వీరాస్వామి పీపీ అంటున్నాడు. పక్కవాడు కీర్తన అందుకున్నాడు. వీరాస్వామి పీపీ, పక్కవాడు స్వరం వేస్తున్నాడు. వీరాస్వామి పీపీ, మన వీరాస్వామి వాయించడేం అన్నారు దొరగారు. పక్కవాడు కీర్తన పూర్తి చేసి రెండో కీర్తన అందుకున్నాడు. వీరాస్వామి పీపీ, పక్కవాడు మూడో కీర్తన అందుకుంటుంటే వీరాస్వామి ఇంకా పీపీ అని సన్నాయి పీక సవరిస్తుంటే దొరగారు మళ్లీ అడిగారు, తంజావూరులో 5 ఏళ్లు నేర్చుకొచ్చాడు, మన వీరాస్వామి వాయించడే? అప్పుడు గుమాస్తా చెప్పాడు, అయ్యా, ఈ 5 ఏళ్లు 10,000 ఖర్చుతో వీరాస్వామి పీపీ వరకే నేర్చుకున్నాడండి. దొరగారు కుర్చీలోంచి చెంగున లేచి కోటలోకి వెళ్లిపోయారు. అదండి, భలే ఉంది కథ. మరో మంచి కథతో మళ్లీ కలుద్దాం.